టీవీ వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ శ్రీ పరకాల ప్రభాకర్ గారితో చేస్తున్నాం. మొన్ననే రాహుల్ గాంధీ ఒక ప్రచారాన్ని ముగించుకుని ఒక సెల్ఫీ వీడియో ఒకటి పెట్టారు. మోడీ బై బై, ఇక ఇదే చివరి ఎన్నిక అన్నట్టుగా పెట్టారు. మీరేమనుకుంటున్నారు? మోడీకి ఇది చివరి ఎన్నిక అవుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ నెగ్గాలి, ఏ పార్టీ ఎక్కితే బాగుంటుంది, అయితే ఏ నాయకుడు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనేది మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఆ విషయం మీద పెద్దగా చర్చ కూడా చేయడానికి నేను సిద్ధంగా లేదు. అది కాదు, అయితే ఈ ప్రభుత్వం పోవాలి అనేది నేను కోరుకుంటున్నటువంటిది. నాకు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఆ పక్షానికి 220 నుంచి 230 స్థానాలకు మించి రావు అనేది నా అంచనా అండి. నా అంచనా అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఇంతమందితో మాట్లాడి చేసింది కాదు. నాకు స్థూలంగా ఈ దేశ రాజకీయాల మీద ఉన్నటువంటి అవగాహన, 19 ఎన్నికల్లో ఏం జరిగింది, 14లో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది అనే దాని మీద నాకు ఉన్నటువంటి అవగాహనతో ఇవన్నీ నేను మేళవించి చెప్పేటువంటి మాట ఇది. కలుస్తున్నాను, తిరుగుతున్నాను. అంటే వాతావరణం మారుతోంది, అంటే వాతావరణం మారుతోంది అనేటువంటి సూచనలు నాకు బాగా కనపడుతున్నాయండి. అది కాకుండా నేను ఈ మాట ఎందుకు ఇలా చెప్పగలిగానంటే, మీకు 2013-14లో యూపీఏ 2 ఉన్నప్పుడు ఈ దేశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయింది. అసలు విధాన నిర్ణయాలే జరగడం లేదు, చాలా బలహీనటువంటి నాయకత్వం అనేటువంటి విషయం, అనేటువంటి మాట బాగా ప్రబలింది. ప్రబలడంతో కొంతమంది మధ్యతరగతి, అంటే మధ్యతరగతి పైన ఉన్నటువంటి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి ఉన్నత వర్గాలు, చదువుకున్న వాళ్ళు, వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, నగరాల్లో ఉన్నటువంటి వారు, పట్టణాల్లో ఉన్నటువంటి వారు, ఇది వీరందరూ ఈ పెద్ద వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బాగా విసిగిపోయారు. ఏమిటి ఇలాగ తగలడిపోతుంది దేశం అని. అప్పుడు బాగా ప్రచారంలో అన్ని మెళకువలు చూపించి, గుజరాత్లో ఇలా చేశాను అలా చేశాను అని అట్టహాసంగా ఒక ప్రచారంతో ముందుకు వచ్చేటప్పటికి, అబ్బో ఈ నాయకుడైతే ఈ బాధల్ని తీరుస్తాడు అని చెప్పి ఈ వర్గం అంతా కూడా వారికి మద్దతుగా నిలిచినప్పుడు అప్పటి వరకు 21-22% ఉన్నటువంటి ఓటు అకస్మాత్తుగా 7-8% పెరిగి 30కు అంతకు వచ్చింది. దాని తర్వాత 2019 ఎన్నికల్లో బాలాకోటు, పుల్వామా, ఈ జాతీయ దేశభక్తి, అవతల వాళ్ళని తరిమి కొట్టారు అనే దాంతో ఇంకొంచెం పెరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఎప్పుడు అడిగినా ఇంకో 2 ఏళ్ళు ఇలా చేస్తాను, ఇంకో 3 ఏళ్ళు ఇలా చేస్తాను, 2020లో అలా చేస్తాను, 2040లో ఇలా చేస్తాను, 2029లో ఇలా చేస్తాను అనడమే కానీ, నువ్వు నాళ్ళు చెప్పినటువంటివి ఏమైపోయాయి? ఉద్యోగాలు ఏవి, నల్లధనం ఏది, మా ఖాతాల్లో 15 నుంచి 20 లక్షలు ఏవి, రైతులు వారి యొక్క ఆదాయాలు రెట్టింపు ఎక్కడయ్యాయి, ఇటువంటి వాటికి ఏమీ సమాధానం లేకుండా మాటల గారడీతోటి ఒకసారి 2 సార్లు అవుతుంది, అస్తమానం అవ్వదు. అర్థమయ్యిందండి. అర్థం అయ్యి ముఖ్యంగా ఈ వర్గాలు నేను చెప్పానే, ఇవన్నీ కూడా పుణ్యాలోచనలో పడ్డాయి. వాళ్ళు అవి వెనక్కి వస్తున్నాయి, చాలా పెద్ద ఎత్తున వెనక్కి వస్తున్నాయి. వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు మనల్ని మోసం చేశారు, వీళ్ళు మనకి ఊరికి గాలి మాటలు చెప్తూ వచ్చారు, వీళ్ళు మనకి ఏమీ చేయకుండా పైపెచ్చు పేదరికం పెరిగిపోతుంది, అసమానతలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి, మన సామాన్యంగా మన జీవితాలు కూడా మనకు చాలా దుర్భరం అయిపోతున్నాయి అనేటటువంటిది బాగా. అప్పుడు ఎన్నాళ్ళైనా కూడా ఓకే బాగా చేస్తారేమో చూద్దాంలే, ఇది కొంత సహిద్దాం, అది కొంత సహిద్దాం అని ఒకసారి అనుకుంటారు, ఇంకోసారి అనుకుంటారు. నిన్నటి వరకు సహించిన వాడు ఇవాళ ఎందుకు సహించడు అనుకుంటే, మీరు ఒకటే ఉదాహరణ చెప్తారండి. మీరు 10 కిలోల బరువు ఒకసారి ఎత్తారు, మీరు పట్టుకుంటారు. ఎంతసేపు పట్టుకుంటారు? గంట పట్టుకుంటారు, అంటే 60 నిమిషాలు పట్టుకుంటారు. 61 నిమిషంలో పట్టుకోలేవు కదా. ఆ 61 నిమిషం వచ్చేసింది ఇక్కడ. వచ్చేసి అబ్బాయి వీళ్ళ వల్ల కావడం లేదు, పైపెచ్చు
మనకి మాయ మాటలు చెప్పి మనల్ని బుట్టలో వేసుకుంటున్నారు అనేటువంటి అవమానం కూడా దీనికి తోడైంది. తోడవడంతో వీళ్ళంతా వెనక్కి రావడంతో మళ్ళీ అది 20-21% పడిపోతుంది అనేది నేను స్థూలంగా నాకు అర్థమైనటువంటి విషయం. అందుచేత వీళ్ళకి 220-230 దాటవు, అవి సాధించడం కూడా కణా కష్టం అవుతుంది అనేటువంటిది నా అంచనా. కొంతమంది ఇంకా ముందుకెళ్ళి వీళ్ళు 180 దగ్గర ఆగుతారని కూడా అంటున్నారు. 180 కాకపోతే 200, 220, 230. 230 అయితే కణా కష్టం అండి. 230 దగ్గరికి రావడమే కళా కష్టం అనేది నా అభిప్రాయం. అంటే వీళ్ళు సామాన్య ప్రజలు అంటారా, సామాన్య ప్రజలు అయితే బాగా విసిగిపోయి ఉన్నారండి. బాగా విసిగిపోయి ఉన్నారు, బాగా కష్టపడుతున్నారు, తిరగబడుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, మా ఉద్యోగాలు ఏమంటున్నారు, ఈ ధరలు ఏంటంటున్నారు. ఇప్పుడు వీళ్ళ మాట వినపడకుండా మీడియా చేతిలో పెట్టుకున్నారండి. వీళ్ళ మాట వినపడకుండా సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని బాగా నియంత్రించి ఇటువంటివన్నీ తొలగించేటువంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసుకున్నారండి. ఒక మాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే వీళ్ళు కొన్ని వ్యవస్థలను పెట్టుకుని కొన్ని సంస్థలతోటి 100 మాటలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఇది మునిగిపోయేలాగా, దీన్ని ముంచేసేలాగా మాట్లాడుతున్నారండి. అయితే మనకు ఒక సామెత ఉంది, మీరు పుంజుని కప్పెట్టేస్తే తెల్లారకుండా ఆగదు కదా, తెల్లారుతుంది. ఇది కోడి కుయ్యకపోయినా కూడా తెల్లారుతుంది. అంటే మీరు కోడి కుయ్యకుండా కప్పెట్టేసినందువల్ల, ఈ మీడియాలో మాట్లాడినందువల్ల, సోషల్ మీడియాలో మాట్లాడినందువల్ల, అరెస్టులు చేసేసినందువల్ల, ముఖ్యమంత్రిని లోపలేసేసినందువల్ల, సామాజిక కార్యకర్తలందరినీ లోపలేసేసినందువల్ల సూర్యోదయం అవుతుందండి? ఆగదు. అంచేత అది చేస్తున్నారు. చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబ్బా ఆ మీడియా మాతోనే ఉంది, ఈ మీడియా మాతోనే ఉంది, ఈ మీడియా మాతోనే ఉంది అనుకుంటున్నారు. అలా మురిసిపోతున్నారు తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రజలలో పునరాలోచన వచ్చింది, అది నాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కొంత ఆశాభావం కూడా ఉన్నందువల్ల కొంచెం నాకు ఉన్నదానికన్నా ఎక్కువ కనపడచ్చేమో. కొంతమంది 180 ఉంటున్నారు, కొంతమంది లేదు అధికారులకు వచ్చేస్తున్నారు. కానీ జాగ్రత్తగా చూసుకుంటే ఇది ఎక్కడ మొదలైందో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిస్తుంది. మనకి వరద వచ్చిందా తీస్తుంది చూడండి, ఆ వరద తీస్తోందండి, తీసిన తర్వాత చాలా చెత్త ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. అలా ఈ వరద, ఈ ముంపు తీస్తోంది, ఇది పలాయనంలో ఉంది అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకు పలాయనంలో ఉందంటే జనానికి లౌకికవాదం అంటే మక్కువ వచ్చి కాదు, ఆర్థికపరమైనటువంటి దుర్భర పరిస్థితులు. దానికి తోడు కొంతమంది ఏమో లౌకికవాదానికి విఘాతం కలుగుతుందని వ్యతిరేకమయ్యారండి. కొంతమంది బాబోయ్ నాకు ఉద్యోగం లేదని వ్యతిరేకమయ్యారండి. కొంతమంది ఈ ధరలు పెరిగిపోతున్నాయి, నేను సంవత్సరం గడపలేకపోతున్నానని వ్యతిరేకమయ్యారండి. కొంతమంది చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది అని వ్యతిరేకమవుతున్నారండి. అలా రకరకాలు. ఒక్కసారి గనక ఇది తేడా కొట్టడం మొదలుపెట్టిందంటే అన్నీ తేడా కొడతాయండి. అలాగే కొడుతుంది. అంటే ఏ పరిస్థితికి వచ్చామంటే ఇవాళ ప్రధానమంత్రి గారు నేను 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, మీరు నాకు సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు, నేను ఇన్ని ఉద్యోగాలు కల్పించాను, ఇంత నల్లధనాన్ని బయటికి తీశాను, ఇది చేశాను అది చేశాను చెప్పుకోవడానికి లేకుండా పైగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటి ఒక పెద్ద అవినీతి తట్ట నెత్తి మీద పెట్టుకుని దాని నుంచి బయటపడలేక, ఊపిరి సలపలేక ఇక మాంగళ్యాల మీదకి, ముస్లింల మీదకి, మటన్ మీదకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనంటే అర్థమవుతుంది. స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయులు నేతృత్వం వహించి, గాంధీ మొదలుకొని భగత్ సింగ్, నేతాజీ ఇలాంటి మహనీయులందరూ నేతృత్వం వహించినటువంటి మన స్వతంత్ర పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. సాంఘిక ఉద్యమంలో పాల్గొన్నారు. 40 ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చింది. 47 తర్వాత బహుశా నేను అనుకోవడం ఆటి ప్రభావం వల్ల కొన్ని ఏళ్ల పాటు ఇలాంటి భేదభావాలు ఏవి లేకుండా ఉన్నాయేమో. ఆ తర్వాత ఈ భేదభావాలు మొదలయ్యాయి అంటారా? అసలు ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఎందుకు ఈ భేదభావాలు ఇంత విస్తృతంగా సమాజంలోకి వ్యాపిస్తున్నాయంటారు? ఈ దేశం ఎవరిది అనే ప్రశ్న కొత్తది కాదు. నా ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది. అంటే మరీ పురాతన కాలంలోకి వెళ్ళక్కర్లేదు. మీరు 19వ శతాబ్దం మొదటి నుంచి కూడా ఇది చాలా పెద్ద ప్రశ్న.
స్వాతంత్రోద్యమం, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, అందులో ఉన్నటువంటి వాళ్ళు, దాని బయట ఉన్నటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నా కూడా మన సమాజం ఎలా ఉండాలి అనే దాని మీద వారి అభిప్రాయాలు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే రాను రాను ఏమైందంటే, ముఖ్యంగా గాంధీజీ స్వాతంత్రోద్యమంలో ప్రవేశించిన తర్వాత 1915 తర్వాత, 20 తర్వాత, 30 తర్వాత, 1915లో ప్రవేశించారు. ఆ తర్వాత దానికి బాగా ఆయన చేతులకు పూర్తిగా నేతృత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగాయండి. అంతకుముందు కూడా చాలా పెద్ద ఉద్దండులు ఉన్నారు మన స్వాతంత్ర పోరాటంలో. హోమ్ రూల్ అన్నారు, స్వరాజ్యం జన్మ హక్కు అన్నారు. తక్కువేం కాదు, వారు కూడా చాలా పెద్దవారు. కానీ భారతదేశం ఎవరిది, ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనే దాని మీద కొంత మనం అప్పుడప్పుడు చర్చ చేసుకోవాలి. గాంధీజీ స్వాతంత్రోద్యమంలో ప్రవేశించక ముందు, తర్వాత కూడా ఆయనతో పాటుగా కూడా చాలామంది ఈ దేశం హిందువులది అనే వాదన బలమైనటువంటి వాదన. మిగతా వారికి ఇక్కడ స్థానం తక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ హిందువులదే ఇక్కడ అగ్రస్థానం. వారు ఈ దేశాన్ని నడపాలి, నేతృత్వం వారిది, అజమాయిషి వారిది, యాజమాన్యం వారిది అనేది వ్యక్తావ్యక్తంగా కొంతమంది రాశారు, కొంతమంది ఆ విశ్వాసంతో పనిచేశారు. ఇది రాను రాను ఏమైంది, గాంధీజీ వచ్చిన తర్వాత లేదు అందరం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి ఖిలాఫత్ ఉద్యమానికి మనం కూడా కొంత వత్తాసు పలకాలి, ఇక్కడ ఉన్నటువంటి వారిని కలుపుకోవాలి అని ఆయన జాతీయ ఉద్యమాన్ని ఒక దారి పట్టించారు. అది బలోపేతమైంది. దానితోటి ఏకీభవించినటువంటి వారు ప్రధానమైనటువంటి స్రవంతి విడిపోయి అసలు జాతీయ ఉద్యమానికి దూరంగా ఉండి వారు వేరే దారి పట్టారు. అంచేత నేను ఈ మధ్య అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటాను, ఈ నవభారతం, న్యూ ఇండియాకి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, భారత జాతీయోద్యమంలో, స్వాతంత్రోద్యమంలో, సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి ఉద్యమంలో ఇసుమంతైన పాత్ర లేనటువంటి వారు దేశభక్తులుగా మార్కెట్ చేసుకుంటున్నారు, చలామణి అవుతున్నారు. వారెవరంటే ఇప్పుడు చాలా బలపడినటువంటి సంస్థలు, బలపడినటువంటి ధోరణి, వారు ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆలోచన, విచారధార, వీరికి జాతీయ ఉద్యమంతో సంబంధం లేదు. జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం లేదు, జైలుకి వెళ్ళడం లేదు, సత్యాగ్రహం లేదు, అదంతా వేరే స్రవంతి. అందులో కూడా ఈ భావజాలం ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, కానీ తక్కువ. వారి భావజాలం కూడా ఇంత తీవ్రమైంది కాదు. ఇది ఒకటండి. వీరు ఏం కోరుకున్నారంటే, మన పురాతన పద్ధతిలో ఉండాలి. పురాతన పద్ధతి అంటే ఏమిటి అంటే, మనం చాలా గౌరవించుకునేటటువంటి కొంతమంది నాయకులు ఆడవారికి చదువు అవసరం లేదు, వారిని బడిలోకి పంపాల్సిన అవసరం లేదు, వారి కోసం బడులు తెరవాల్సినటువంటి అవసరం లేదు. అయితే గీతే తెలిస్తే వారికి వంట నేర్పండి, కుట్లు నేర్పండి, లేకపోతే ఇళ్ళలో చక్కపెట్టుకోవాలో నేర్పండి, అంతే తప్ప వారికి మామూలుగా ఇతరత్ర తర్ఫీదులు ఏవి అవసరం లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు, ఫిజిక్స్ అవసరం లేదు, సైన్స్ అవసరం లేదు, మ్యాథమెటిక్స్ అవసరం లేదు, ఇదేమి అవసరం లేదు అని రాశారు కూడా. నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అంటే ఈ దేశాన్ని, ఈ జాతిని ఎక్కడో 18వ శతాబ్దము, 16వ శతాబ్దము, లేకపోతే మధ్యయుగాల్లో ఉంచాలి, అలాగే ఉండాలి. అప్పుడు ఎవరి ఆధిపత్యం ఉందో అటువంటి వారి ఆధిపత్యం ఉండాలి. అప్పుడు ఎవరి కింద ఉన్నారో వాళ్ళ కిందే ఉంటూ వాళ్ళు కొనసాగాలి. అది ఆడ మగ తేడానా, అగ్రవర్ణాలు కింది వర్ణాలునా, ఇంకోట ఈ రకరకాల ఉన్నాయి ఇందులో. ఇది అయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి జాతీయ నాయకత్వం నెహ్రూ గారు కానీ, పటేల్ కానీ, అంబేద్కర్ గారు కానీ, ఆజాద్ గారు కానీ, రాజగోపాలాచారి కానీ, టంగుటూరి ప్రకాష్, ఇట్లా చాలామంది వారందరూ కూడా ఇదే పంథాలో, అంటే ఈ దేశం అందరికీ చెందినటువంటి దేశం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నటువంటి దేశం, ఆ దృష్టితోనే వెళ్ళారు వీళ్ళు. అది రాను రాను బలహీనపడింది. ఎందుకు బలహీనపడిందంటే రాజకీయ పార్టీలండి ఎన్నికలకి మధ్య పడుకుంటున్నాయి. ఎన్నికల మధ్య వారికి ఏ కార్యక్రమం లేదు, ప్రజలతో సంపర్కం లేదు. అసలు సమాజం ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళాలి, వస్తున్నటువంటి ధోరణులు ఏమిటి, వాటిని మంచివైతే వాటిని ప్రోత్సహించాలి, చెడు అయితే వాటిని నిరోధించాలి. ఈ రకమైనటువంటి ఆలోచన లేకుండా రాజకీయం స్వతంత్ర భారతదేశంలో అంటే ఏమిటంటే ఎన్నికల్లో పోటీ చేయడం, నెగ్గడం, ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం, మంత్రులు అవ్వడం, ముఖ్యమంత్రులు అవ్వడం, ప్రధానమంత్రులు అవ్వడం, కేంద్ర మంత్రులు అవ్వడం, అంతే తప్ప లేదా మున్సిపాలిటీలో అవ్వడం, ఇంకోటి. దానికి మతం వాడితే మతం వాడదాం, కులం వాడితే కులం వాడదాం, డబ్బు కుదిరితే డబ్బు వాడదాం, స్నేహం కుదిరితే స్నేహం వాడదాం, బంధుత్వం కుదిరితే బంధువు వాడదాం, ఇలా వెళ్ళే తప్ప ఇది కాకుండా ఈ దేశం గురించి ఆలోచింపచేసేటటువంటి మాటలు మాట్లాడడం కానీ, ఆ రకమైనటువంటి ఉద్యమాలు చేయడం కానీ, ఆ రకంగా వాళ్ళు జనంలో ఒక చైతన్యం తీసుకురావడం కానీ, అన్నీ కూడా దాదాపుగా అందరూ కూడా అచేతనం అయిపోయారు. అయిపోయినందువల్ల ప్రపంచంలో కూడా పరిస్థితులు మారి అంచేత ఇవాళ జనబాహుళ్యంలో ఒకటి ఏంటంటే, అవునండి క్రైస్తవులకు దేశాలు ఉన్నాయి, ముస్లింలకు దేశాలు ఉన్నాయి, హిందువులకు దేశం ఉంటే తప్పేమిటండి అంటున్నారు అనే మాట కూడా చదువుకున్న వాళ్ళు అంటున్నారు. అసమానతలు ఉంటే సమస్య ఉందండి, తప్పే ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తక్కువ ఉంటుంది, పర్వాలేదు కదా అంటున్నారు తప్ప ఈ దేశం అందరిది. ఇందులో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అసమానతలు ఉండకూడదు, అందరం ఒకేలా ఉండాలి. ఒకేలా ఉండాలంటే ఒకేలా చేయక్కల్లా, ఒకేలా ఉండేటటువంటి అవకాశాలు అయితే కల్పించాలి కదా. ఈక్వాలిటీ మే నాట్ బీ ఇన్ యాక్చువల్ ఈక్వాలిటీ, బట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. మీకెంత అవకాశం ఉండాలో నాకు అంత అవకాశం ఉంటుంది. దాన్ని మీరు ఉపయోగించుకునే మీరు ఇంకొంచెం నాకన్నా పైకి రావచ్చు. అక్కడ ఈక్వాలిటీ లేదు, నువ్వు పైకి రావడానికి వీలేదు, ఇంతే ఇలాగే ఉండాలి అంటల్లా. మీకెంత అవకాశం ఉంటుందో నాకు అంతే అవకాశం ఉంటుంది. మీ అవకాశం మీ కులం వల్ల కానీ, మీ భాష వల్ల కానీ, మీ మతం వల్ల కానీ, మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారని కానీ, మీరు కొండ ప్రాంతంలో ఉంటే ఒక రకమైన అవకాశం, మామూలు ప్రాంతంలో ఉంటే ఒక రకమైన అవకాశం, మీరు ఉత్తర హిందూ దేశంలో ఉంటే ఒక రకమైన అవకాశం, దక్షిణ భారతదేశంలో ఉంటే ఒక రకమైన అవకాశం, ఈ కులంలో పుడితే ఒక రకమైన అవకాశం, ఆ కులంలో పుడితే ఒక రకమైన అవకాశం, స్త్రీగా పుడితే ఒక రకమైన అవకాశం, పురుషుడిగా పుడితే ఒక రకమైన, ఇలాగ ఈ రకమైనటువంటి భేదభావాలు, అందులో వచ్చేటువంటి ఆ తారతమ్యాలు ఉండడం మంచిదే అనేటటువంటి ఒక భావన కూడా నెమ్మదిగా బలపడుతూ వచ్చింది. ఈ బలపట్టు రావడానికి కారణం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు దీని అంతా వదిలేశారు పూర్తిగా. అంచేత ఇవాళ ఈ స్థితికి వచ్చాం. ఇవాళ రాజ్యాంగం ఉందండి. రాజ్యాంగ విలువలు మన మౌలిక భారతీయ విలువలు, వీటికి విఘాతం కలుగుతోంది అనుకుంటున్నాం. రాజ్యాంగ విలువలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాక మీరు చెప్పినట్టుగా మన సుదీర్ఘకాలం జరిగినటువంటి రాజకీయ పోరాటం, మన జాతీయ ఉద్యమంలోంచి, స్వాతంత్ర పోరాటంలోంచి వచ్చాయి. ఎవరో మామూలుగా కూర్చుని అక్కడి నుంచి కొంత, ఇక్కడి నుంచి కొంత తీసుకొచ్చి కట్ పేస్ట్ని చేయలేదండి దీన్ని. అంటే మన రాజకీయ జీవితం నుంచి, మన స్వాతంత్ర పోరాటం నుంచి, ఆ సంఘర్షణ నుంచి వెలికొచ్చినటువంటి ఆశయాలు, విలువలు రాజ్యాంగంలో ప్రతిబింబించబడ్డాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగం మనకి ఏం చెప్పింది? ఇది అందరి దేశం అని చెప్పింది. ఇందులో మతపరమైనటువంటి, కులపరమైనటువంటి వాటికి మనం స్థానం ఇవ్వకూడదు, అందరూ సమానంగా ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అనేటువంటి విలువ. ఇది ఎలా వచ్చిందో ఒకసారి మనం కనుక గుర్తు చేసుకుంటే ఎంత ముఖ్యమైనటువంటి విలువ అనేది
మనకు అర్థమవుతుంది. మనం ఉండి ఈ రాజ్యాంగాన్ని డిసెంబర్ 46 నుంచి నవంబర్ 49 వరకు సుమారు 3 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు, అంబేద్కర్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ కానీ, ఆజాద్ కానీ, రాజగోపాలాచారి కానీ, మన టంగుటూరి ప్రకాశం కానీ, చాలామంది పెద్ద ఉద్దండులు రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుందాం. 46 డిసెంబర్ అంటే అప్పటికి ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు. వెళ్ళిపోయే ముందు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతున్నాయి. ఈ దేశం 2 ముక్కలు అవ్వాలి, మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించాలి అని పెద్ద ఎత్తున ముస్లిం లీగ్ జిన్నా గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. దీన్ని వ్యతిరేకించే వారందరినీ లొంగదీయాలని హింసకు కూడా పిలుపునిచ్చారు, డైరెక్ట్ యాక్షన్. మొత్తం దేశమంతా అట్టుడికిపోయింది. అగ్ని కీలలు, హింస. అటు పశ్చిమాన పంజాబ్, తూర్పున బెంగాల్. ఇక్కడ ఎంత హింస జరిగిందంటే కొన్ని వందల వేల శవాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చాయి, 2 వైపులా కూడా. అక్కడ లక్షాధికారులుగా ఉన్నటువంటి వారు కట్టుబట్టలతోటి పారిపోయి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చి కాంతిసీకులుగా ఢిల్లీ చుట్టూ మన రాజధానిలో కాంతిసీకుల శిబిరాల్లో ఉన్నారు. ఆర్తనాదాలు, ఇంకా హింస జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మన రాజ్యాంగ సభ పెట్టుకున్నాం. రాజ్యాంగ సభలో పాల్గొన్నటువంటి వారు, చర్చ చేస్తున్నటువంటి వారు, అందులో చాలామంది ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ప్రభుత్వంలో వారి కార్యాలు నిర్వర్తించుకుని రాజ్యాంగ సభకు వచ్చేవారు. ఆ వస్తున్నప్పుడు ఒకసారి కల్పన చేసుకుంటే, ఆ వస్తున్నప్పుడు ఢిల్లీ వీధులు ఎలా ఉండేవండి? కాంతి సీకులతోటి, చెయ్యి తెగిపోయిన వాళ్ళు, కాలు తెగిపోయినటువంటి వాళ్ళు, పిల్లలు తప్పిపోయినటువంటి వాళ్ళు, భర్త ఉన్నారు, తండ్రి ఉన్నాడు, తల్లి లేదు, తల్లిను 2 పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, తల్లి ఉంది, పిల్లలు ఉన్నారు, కొంతమంది భర్త ఎక్కడున్నాడు, తండ్రి ఎక్కడున్నాడు, పిల్లలు ఇంక మిగతా 2 పిల్లలు ఎక్కడున్నారో తెలియనటువంటి వాళ్ళు. ఆర్తనాదాలతో ఉన్నటువంటి నగరం అప్పుడు అది 46, 47, 48 ఆ ప్రాంతంలో. అలాంటి వీధిలో నడుచుకుంటూ వచ్చి రాజ్యాంగ సభలో కూర్చుని చర్చ చేసి, ఈ దేశం ఎవరిది అని అంటే ఈ దేశం అందరిది అన్నారండి. ఎంత గొప్ప విషయం అండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి ఇది హిందువుల దేశం అనడానికి 1 నిమిషం పట్టదండి, 1 సెకండ్ పట్టదు. అబ్బో అనుకునేవాళ్ళు కూడా. ఇది అక్కడ పాకిస్తాన్లో ముస్లింల దేశం అన్నారు కాబట్టి ఇక్కడ ఇది హిందువుల దేశం, వీళ్ళంతా అక్కడికి వెళ్ళాల్సిందే అంటే ఆ వేళ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇప్పుడు. కానీ అంత ఉద్రేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంత హింస ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో, అంత ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నాయకత్వం ఇది ఈ దేశం అందరికీ చెందుతుంది, మత ప్రాతిపదికన ఇక్కడ పౌరసత్వం కాదు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ భారతీయులే, ఇక్కడి పౌరులే అనే ఒక నిర్ణయం తీసుకుని ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చారండి. ఇవాళ ఆ రాజ్యాంగ విలువలకి విఘాతం కలుగుతున్నప్పుడు మనలాంటి వాళ్ళం కాదు, ఇది గుర్తు చేసుకుని ఈ దేశం అందరిది. మనందరం కూడా మన జీవితాల్లోనే మనందరితో కలిసి ఉన్నాం, అందరం అనుకున్నాం, ఏ రకమైనటువంటి వివక్ష విచక్షణ లేకుండా బతికాము. అలాగే బతకాలని మన నాయకత్వం అనుకుంది. అది మన స్వాతంత్ర సంగ్రామం యొక్క విలువ, అది మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మానవతా విలువ. అది మర్చిపోయి ఇవాళ నువ్వు హిందువువి, నీది ఈ దేశం, నువ్వు ముస్లింవి, నీది కాదు ఈ దేశం, నువ్వు క్రైస్తవుడు, నీది కూడా కాదు ఈ దేశం, మీరంతా చొరబాటుదారులు, మీరంతా పిల్లల్ని ఎక్కువ కనేవాళ్ళు అనేటువంటి మాటలు ఒక జాతీయ నాయకత్వం మాట్లాడుతుందంటే ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితి అండి. ఇది మనల్ని నిద్ర లేకుండా చేయడం, మనల్ని ఉద్రేకపరచడం, మనల్ని ఆవేశపడేలాగా చేయడం. చేయకపోతే ఇది ఇంకేం చేస్తుంది? దేని గురించి మనం ఆలోచిస్తాము, దేని గురించి మనం ఇద్దరు కోల్పోతాము, ఈ దేశం బాగుండాలి అని ఇలా ఉండకూడదు అని కోరుకుంటాం కదా.
అలా కోరుకుంటున్నాం అంతే. ఇలాంటి విఘాతం ఇది మొట్టమొదటి నుంచి ఉన్నది, ఇది మళ్ళీ ప్రకోపించే అవకాశం ఉంది అని పసిగట్టి చాలాళ్ళు మన జాతీయ నాయకత్వాలు ఇటువంటి వాటి గురించి హెచ్చరికగా ఉండేవారు, హెచ్చరికగా ఉండమని చెప్పేవాళ్ళు మనకి. అది రాను రాను పోవడంతో ఇవాళ ఈ పరిస్థితి తలెత్తి. రాను రాను పోవడం అంటున్నారు సార్. రాను రాను పోవడం అంటే వాళ్ళే దాదాపు 3 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చర్చించి ఏ అంశాలు ఉండాలి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి తర్వాత ఆ విలువల్ని కాపాడుకోవడానికి ఏమైతే విధానాలు అవలంబించాలో, ముఖ్యంగా లౌకికవాదం అనుకున్నాం, లౌకికవాదము, ప్రజాస్వామిక ధోరణులు, ఇవన్నీ కూడా వ్యాపింపజేయాలి అని నిజంగా వాళ్ళు మనసావాచ అనుకున్నారు కాబట్టి అందులో పొందుపరిచారు, అందులో అనుమానం లేదు. అయితే దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ఎఫర్ట్స్ అంటే విద్యా విధానం, ముఖ్యంగా విద్యార్థుల్లో, బాలల్లో, బాలబాలికల్లో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పోకడలు, ధోరణులు పొందుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందే చెప్పినట్టు మీ బాల్యంలో అలాంటి భేదభావం లేకుండా మీరు పెరిగారు. నేను కూడా దాదాపు అలాంటి భేదభావం లేకుండానే పెరిగాను. ఎందుకంటే ఆ వాతావరణం నాకుంది, మీకు. ఈ వాతావరణం దేశమంతా కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత, ముఖ్యంగా విద్యా విధానం ద్వారా అందరికీ విద్య అందించడం ద్వారా ఈ విలువలు ఏవైతే పొందుపరిచారో ఆ విలువల్ని నలుమూలలా తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకు విద్యా విధానాన్ని పటిష్టం చేయలేదు? అక్కడ వాళ్ళు వైఫల్యం చెందినట్లు కాదా అని నా ప్రశ్న. ఇది మొట్టమొదటి నుంచి కాదండి, తర్వాత కొంత నీరు కాదింది, కొంత బలహీనపడింది. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు, మేము స్కూల్కి వెళ్ళగానే ముందు ప్రతిజ్ఞ చదువుకునేవాళ్ళం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇలా ఉండేది చదువుకునేవాళ్ళం. అది మానేసంగా మీరు ఒకటి చూడండి, అంటే మన కళ్ళెదురుగుండానే మనం చూస్తుండగానే వచ్చినటువంటి మార్పులు ఒకసారి చూసుకుందాం. 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా బీజేపీ కూడా మేము సెక్యులర్ పార్టీ అనేవాళ్ళు. నిజమైన సిస్సలైన సెక్యులర్ పార్టీ. మిగతా వాళ్ళంతా కుహనా సెక్యులర్ వాదులు, కుహనా లౌకికవాదులు. వాళ్ళలా కాదు, మేము సెక్యులర్ కానీ వాళ్ళలా కాదు అనేవాళ్ళు. అక్కడి నుంచి ఇవాళ ఏం జరుగుతుంది? రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ మేము హిందువులమే కానీ వాళ్ళ కాదంటున్నారు. మేము సెక్యులరే వాళ్ళ కాదు అన్నదాని దగ్గర నుంచి మేము హిందువులమే వాళ్ళ కాదు అనేదానికి మన కళ్ళెదురుగుండా మనం చూస్తూ ఉండగా మన ఎదురుగుండానే జరిగింది కదా, జరుగుతుంది. ఈ రకమైనటువంటి భావజాలంతో మైత్రి చేయనటువంటి పార్టీలు ఏదో ఒక 2-3 తప్ప మీరు చూపించండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ మైత్రి చేశారు. ఎందుకు చేశారు? ఈ దేశంలో ఈ మతతత్వం ప్రబలేటటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి స్పృహ పోయింది. ఏదోలే 2 సీట్లు 2 ఓట్లు వస్తాయి, ఇప్పుడు వీళ్ళతో పెట్టుకుంటే ఆ 2% 3% మనకు కూడా కలుస్తుంది. మనం చూస్తున్నాం వాళ్ళది. మనం వాళ్ళ అధికారంలోకి వస్తే మనం వాళ్ళతో ఉంటే కనుక కేంద్రంలో 2-3 మంత్రి పదవులు దొరుకుతాయి మనకి అన్నదానికి. అంటే కేవలం ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తుంది నీకేం వస్తుంది తప్ప దీనివల్ల దేశం ఎటు దారి పడుతుంది, ఏమవుతుంది, దీని విలువలు, మన విలువలు ఏమిటి అనే స్పృహ కోల్పోవడంతో నెమ్మదిగా వాటుడు ఎంత అన్నట్టుగా ఇది పెరుగుతూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఇవాళ మతతత్వం అనేటువంటిది విరాట్ స్వరూపం చూపిస్తున్నారు వాళ్ళు అన్ని రకాలుగా. ప్రధానమంత్రి గారు ఇవాళ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఆయన ప్రధానమంత్రిగా మాట్లాడటం లేదు, ఒక మతస్థులకి నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి వచ్చేసాం. అయితే వీరే
2013-14లో వారి ప్రచారంలో ఏం చెప్పేవారంటే ఇవాళ సంఘర్షణ హిందువులకి ముస్లింలకి మధ్య కాదు అని చెప్పిన మాట 2013-14లో. హిందువులు ముస్లింలు కలిసి సంఘర్షణ చేయాల్సింది నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా అన్నారు. అది మతత్వం కాదు కదా, కాదు. కానీ ఆ మాట చెప్పి మిమ్మల్ని నన్ను నమ్మించి ఓటు సంపాదించి ఒక్కసారి అధికారంలో కూర్చోగానే ఉద్యోగాలు మానేశారు, ధరల పెరుగుదల మానేశారు, నల్లధనం తీసుకురావడం మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి ఏం చేయడం మొదలుపెట్టారు? రామ మందిరం అని, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ అని, 370 అని, ఈ రకమైన ఏజెండాలకు వెళ్ళిపోయారు. అంటే కపటంగా కన్ను కప్పి ఏదో చెప్పి మరేదో చేసేటటువంటి దాని అంటే వారు నిరుద్యోగం గురించి, నల్లధనం గురించి, లేకపోతే వ్యవసాయంలో మీ ఆదాయాన్ని రెండింతలు చేస్తూ ఉండడం గురించి, లేకపోతే బయట నుంచి దాచినటువంటి నల్లధనంతో పట్టుకొచ్చేస్తాం, ఇవన్నీ కూడా కేవలం అధికారంలో ఎలాగోలాగా ఉండడానికి, అధికార పీఠం ఎక్కడానికి వాడినటువంటి ఎత్తుగడలుగానే వారే అంగీకరించారు, జుమ్లా అన్నారు. కానీ అసలు ఎజెండా అది. అసలు ఎజెండా అది అని వాళ్ళు ఏమార్చారు కదా. ఏమారుస్తున్నారు అనేటటువంటి మాట జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో మిగతా వారు విఫలమయ్యారు కదా. అంటే వారికి కూడా స్పృహ లేదు కదా. అది మన దగ్గర ఉన్నటువంటి సమస్య. సార్, నా ప్రశ్న కూడా అదే. గతంలో లాగా ఒక 20-30 ఏళ్ల క్రితం ఇలాంటి నినాదాలు కానీ, ఇలాంటి ధోరణులు కానీ మనం చూడలేదు, అసలు ఊహించలేదు. కానీ ఇది అంతకంతకు మీరు అన్నట్టు వటుడింత అన్నట్టుగా క్రమేపీ వ్యాపిస్తోంది, సర్వత్రా వ్యాపిస్తోంది. అంటే ఎక్కడో బలహీనపడుతుంది. ఆ బలహీన పడటానికి కారణాలు ఏమిటి అనేది మీరు ఇందాక అడిగారు, మీకు తెలిసే అడుగుతున్నారు. అయితే మీరు మీ పుస్తకంలో ఎక్కడో ప్రస్తావించారు. ఏమని అంటే, ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాకపోతే, ఒకవేళ రాకపోతే, లేదా ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా, మీరు పెట్టినటువంటి పదం ఓడిపోయినప్పటికీ కూడా మన యొక్క పోరాటం ఇంకా మిగిలే ఉంటుంది. అది పరిపూర్తి అయినట్టు కాదు. వాళ్ళు పదవి నుంచి తొలగుతారేమో, కానీ వాళ్ళు వెదజల్లినటువంటి విషం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఇంకా చాలా కాలం పడుతుంది అనే మాట ఎక్కడో ప్రస్తావించారు. అందువల్ల ప్రశ్న వేయాల్సి వచ్చింది, ఎలా చేయాలి, ఏ రకంగా చేస్తే తిరిగి మీరు అన్నట్టు ఆ లౌకిక విలువలు కానీ, రాజ్యాంగ విలువలు కానీ పునరుద్ధరించబడతాయి. ముందు మనం ఉన్న పరిస్థితిని కూలంకషంగా అర్థం చేసుకోవాలండి. అంటే మన ముందున్నటువంటి సమస్య పరిమాణం ఏమిటి, అది ఎంత చిక్కగా ఉంది, ఎంత జటిలంగా ఉంది కూడా అర్థం చేసుకోవాలి. ఈ మాట ఎందుకన్నానంటే, ఇది కేవలం ఎన్నికలతోటి వచ్చినటువంటిది, ఎన్నికలతో పోయేటువంటిది కాదు. సమాజం మీద ఒక విష ప్రయోగం జరిగింది. ఎంత విష ప్రయోగం జరిగిందంటే, ఈ మధ్య నాకు 5-6 నెలల క్రితం నాకు నా అనుభవం చెప్తాను మీకు. నేను ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చి ఓలా బుక్ చేసుకున్నానండి. ఓలా బుక్ చేసుకుని ఓలా ట్యాక్సీ వచ్చినప్పుడు నేను జనరల్గా ఏం చేస్తానంటే, కారు ఎక్కిన వెంటనే ఆ డ్రైవర్ కుర్రాడితోటి 2 నిమిషాలు మాట్లాడతాను. ఈ ఊరు నాయనా నీది, నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుకున్నావు, బాగుందా, ఇట్లా ఏదో 4 మాటలు మాట్లాడతాను. నేను అలాగా ఒకసారి ఒక అబ్బాయితోటి ట్యాక్సీ ఎక్కగానే మాట్లాడితే, అది వేరే అశోక్ ఏదో చెప్పాడండి, రాయలసీమ ఏదో జిల్లా నుంచి వచ్చారన్నాడు. అంతకుముందు ట్రాక్టర్ తోలేవాట వాళ్ళ ఊళ్ళో, వ్యవసాయంలో పెద్దగా పనులు లేవని చెప్పి ఇక్కడికి వచ్చాడు. డ్రైవింగ్ వచ్చు కాబట్టి ట్యాక్సీ నడుపుతున్నాడు. ఆ అబ్బాయి కొత్త కాబట్టి హైదరాబాద్కి అతనికి దారులు తెలియవు. నేను వెళ్ళాల్సిన చోటు చెప్తే గూగుల్ మ్యాప్లో పెట్టుకున్నాడు. ఆ గూగుల్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నాడు. గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే, మిమ్మల్ని తొందరగా తీసుకెళ్ళాలి, దగ్గర దారులు తీసుకెళ్ళాలి అని చిన్న చిన్న సందులోంచి కూడా తిప్పుతుంది ఒకసారి, ఎక్కువ ట్రాఫిక్ లేదని అన్నట్టు. అలా పెట్టుకున్నట్టున్నాడు. నేను నా 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నా పని నేను చేసుకుంటున్నాను. కాసేపు వెళ్ళిన తర్వాత, దూరం వెళ్ళిన తర్వాత నేను గమనించింది ఏంటంటే,
ట్యాక్సీ చాలా నెమ్మదిగా పెడుతుంది. ఏమిటి నెమ్మదిగా పెడుతుందని పైకి తలకెత్తి చూశానండి. తలకెత్తి చూస్తే చిన్న సందులోంచి పెడుతుంది. చిన్న సందులోంచి పెడుతున్నప్పుడు ఆ సందులో మనుషులు నడుస్తున్నారు, అటు ఇటు రోడ్డు మీద నడుస్తున్నారు. అంత చిన్న సందులో ఇంకా అక్కడ కాకపోతే ఎక్కడ నడుస్తారు? రోడ్డు మీద నడుస్తున్నారు. ఈ అబ్బాయి వెనక్కి తిరిగి నా వైపు చూసి ఏమన్నాడంటే, చూడండి సార్, ఈ ముస్లిమ్స్ కారు వెళ్ళనివ్వట్లేదు, రోడ్డు మీద నడుస్తున్నారు అన్నాడండి. నాకు అనిపించింది, అసలు అంత చిన్న సందులో వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైన్ అయినా, సిక్ అయినా, క్రైస్తవుడైనా, గ్రహాంతరవాసి అయినా కూడా అలాగే నడుస్తారు. ఇంకెక్కడ నడుస్తారు? ఎక్కడ నడవాలి అంత చిన్న సందులో? కానీ ఈ అబ్బాయి మనసులో వీళ్ళు ముస్లింలు ఇలాగే నడుస్తారు, వారు ఏమాత్రం కూడా కట్టుబాటు అనేది ఉండదు, లేకపోతే క్రమశిక్షణ ఉండదు, రోడ్డు మీద నడుస్తారు, కాళ్ళకి అడ్డంగా నడుస్తారు, మన కాళ్ళకి అడ్డం పడిపోతారు అనే మాట ఇతని మనసులోకి ఎలా వెళ్ళింది, ఎవరు చొప్పించారు, ఎందుకు వెళ్ళింది అని ఆలోచించుకుంటే విష ప్రయోగం ఎంత లోతుగా జరిగిందో అర్థమవుతుంది. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా తెలియకుండా కమ్యూనల్ మాటలు మాట్లాడుతున్నారండి. అవునండి, వాళ్ళందరికీ దేశం ఉన్నప్పుడు మనకు దేశం ఉంటే ఏంటి తప్పు అనో, లేకపోతే ఏమండి ఇలాగే ఉంటే కనుక కొన్నాళ్ళు అసలు మనకేం ఉండదండి, వాళ్ళ జనాభా ఎంత పెరిగిపోతుందండి అని విషయం తెలుసుకోకుండా ఎవరో చెప్తున్నారు. ఎక్కడో ఈ మాట నెమ్మదిగా మనసులో దిగుతోంది. సో ఇది అర్థం చేసుకున్నాం అనుకోండి. ఇది అర్థం చేసుకుంటే దీని పర్యవసానంగా కొంతమంది అధికారులకు వస్తున్నారు, ఎన్నికలు నెగ్గుతున్నారు తప్ప ఎన్నికలు నెగ్గారు కాబట్టి ఇది రాలేదు. అంటే మన పౌర సమాజంలో ఇటువంటి విషయం ప్రబలిన తర్వాత దాని పర్యవసానంగా ఇవాళ రాజకీయాల్లో, ఎన్నికల్లో అది ప్రతిబింబిస్తోంది. అలా అర్థం చేసుకున్నాం అనుకోండి. అలా అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని తీయాలంటే నా ఉద్దేశంలో కనీసం 15-20 ఏళ్ళు పడుతుంది. మన భావజాలంతో ఏకీభవించిన వారు కూడా వారి భావజాలాన్ని ఎలాగ వారు వృద్ధి చేసుకుంటున్నారు, ఎలా ప్రచారం చేసుకుంటున్నారు అనే దాని మీద కూడా మనం ఒకసారి దృష్టి పెడితే, ఇది హిందువుల దేశమే, హిందువులకే ఇక్కడ స్థానం ఉండాలి, మిగతా వారి ఎవరికి స్థానం లేదు, వాళ్ళు ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ 2వ తరగతి పౌరులుగా ఉండొచ్చు, ఎన్నాళ్ళు ఉంటారో సరే తర్వాత చూసుకోవచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి వారు ఇది ఒక్క రోజులో సాధించినటువంటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ మాట మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నందువల్ల ఇవాళ ఈ పరిస్థితికి వచ్చాం. ఇది వీళ్ళెవరు? కొన్ని సంస్థలకు చెందినటువంటి వారు, మీకు తెలుసు సంగతి. వారు 5గురున్నా, 3గురున్నా, 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా వాళ్ళతోటి నెమ్మదిగా మాట్లాడి కొన్ని దశాబ్దాల పాటు ఈ కృషి చేస్తూ ఆ చేస్తున్నటువంటి కృషి వెంటనే ఫలిస్తుందా లేదా, దీనివల్ల నాకు ప్రచారం కలుగుతుందా లేదా, నేను ఫోటోలో పడతానా లేదా, నా పేరు పేపర్లో వస్తుందా లేదా, నేను కౌన్సిలర్ అవుతానా లేదా, నేను ఎమ్మెల్యే అవుతానా లేదా, నాకు దీనివల్ల ఏదన్నా రాజకీయంగా నాకు ఏమన్నా మేలు జరుగుతుందా లేదా, ఆర్థికంగా మేలు జరుగుతుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా చాలా నిష్ఠతోటి, శ్రద్ధతోటి ఈ భావజాలాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చి ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ మతతత్వ విలువలకి ఒక సైన్యం పనిచేస్తుంది. రాజ్యాంగ విలువలకి, లౌకిక విలువలకి అలా పనిచేసే సైన్యం ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే లేదు. అలా పనిచేయకపోతే ఈ లౌకిక విలువలు, రాజ్యాంగ విలువలు ఎవరు కాపాడతారు? ఎందుకంటే వీటికి వ్యతిరేకంగా వీటిని కూలదోయాలి అనేటటువంటి ఒక నిర్ణయంతో పనిచేసేటువంటి ఒక సైన్యం ఉంది, ఒక సంకల్పంతో పనిచేసేటువంటి ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం అలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ విలువల్ని కాపాడేటటువంటి సంకల్పంతో పనిచేసే సైన్యం లేకపోతే, రాజకీయ పార్టీల వల్ల కాదు, నాకు మీరు ఏమనుకోంటే రాజకీయ పార్టీల పట్ల నాకు అంత విశ్వాసం లేదు, వీటి గురించి పనిచేస్తాయి, వీటి గురించి త్యాగం చేస్తాయి, వీటి గురించి ఒక ఎన్నిక పోతే పోయింది, నేను దీనికి నిలబడతాను, నాకు పదవి వచ్చినా సరే రాకపోయినా పర్వాలేదు, నేను ఈ విలువలు నిలబడతాను, 4 ఓట్లు రాకపోయినా సరే నేను విలువలు నిలబడతాను
అనేటటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు అయినందువల్ల, అనేటువంటి రాజకీయ నాయకత్వం వాళ్ళు అయినందువల్ల పౌర సమాజంలో ఈ రకమైనటువంటి సైన్యం తయారు కాకపోతే ఈ ఎన్నికల్లో ఓడినా కూడా 2029లో మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ శక్తితోటి విజృంభించి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత దీన్ని జాగ్రత్తగా ఈ విషయాన్ని తొలగించేటటువంటి కార్యక్రమం పౌర సమాజంలో ఉన్నటువంటి అక్కడ పనిచేసేటటువంటి వారు తీసుకుంటే, నిరంతరం చేస్తే, ఇంత శ్రద్ధతోనూ చేస్తే ఇది సాధ్యమవుతుంది. రాజకీయ సమీకరణ అవుతుంది. రాజకీయంగా సంఘటితం చేయకుండా ఇలాంటి భావజాలను, ఇలాంటి విలువల్ని లోతుగా వ్యాపింపజేయడం కూడా మీకు తెలుసు, అది అంత సులభమైనటువంటి పని కాదు. రాజకీయ సంఘటన కేవలం పార్టీల వల్ల కాదండి. మీరు అన్నట్టు ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీల వల్ల కాకపోవచ్చు కాదు కూడా. ఇప్పుడు మీరు చూడండి, నేను చెప్తున్నాను మీకు, మొన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగాయండి. కర్ణాటకలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అది భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడించింది, అధికారంలోకి వచ్చింది అంటే భ్రమ. భారతీయ జనతా పార్టీ ఆ విలువలతో పనిచేస్తున్నటువంటి పార్టీని ఓడించాలి అని పౌర సమాజం సంకల్పించి ఓడించింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొంత మేలు జరిగిందంతే. ఇవాళ దేశం మొత్తం మీద జరిగేటువంటి ఎన్నికల్లో కూడా అదే కాబోతోంది నా ఉద్దేశంలో. నేను చూస్తున్నాను, మొత్తం దేశం తిరుగుతున్నాను. ఇవాళ పార్టీలు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి పరిస్థితులు లేవండి. భారతీయ సమాజం ఓడిస్తోంది. భారతీయ సమాజం సమాయత్తం అవుతోంది. భారతీయ సమాజం ముందు ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ, లేకపోతే ఒక అలయన్స్ కానీ నిలబడేటువంటి పరిస్థితి కాదు. ఇది చాలామంది నన్ను అడుగుతుంటారు, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కాకపోతే ఎవరు, ఇప్పుడున్నటువంటి పార్టీ కాకపోతే ఎవరు, ఇప్పుడున్నటువంటి కూటమి కాకపోతే ఎవరు అంటుంటారు. ఈ కూటమికి ఆ కూటమికి, ఈ నాయకుడికి ఆ నాయకుడికి, ఈ పార్టీకి ఆ పార్టీకి జరుగుతున్నటువంటి సంఘర్షణ కాదు ఇది వాడున్నటువంటి ప్రభుత్వానికి, భారత ప్రజానీకానికి జరుగుతున్నటువంటి సంఘర్షణ, పోరాటం, ఎన్నిక. ఇందులో లౌకిక విలువలు కావాలనుకునేటువంటి భారతీయ సమాజం గెలుపు సాధిస్తుంది. సాధించిన తర్వాత అమ్మయ్య మన పని అయిపోయిందని కూర్చుంటే మాత్రం మనం మళ్ళీ 29లోనూ ఉత్తర ఇబ్బందులు పడతాం. దానికి వాళ్ళు ఏం చేయాలి? రాజకీయంగా సంఘటితం కాకుండా కేవలం రాజకీయంగా సంఘటన అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిరంతరం ఇది జరగాల్సిందే. ఎన్నికలకి అంటే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. దానివల్ల ఏం కాలేదంత అర్థమైపోయింది. అంచేత మంది వ్యవసాయ దేశం అండి. వ్యవసాయదారుడు కలుపు నిరంతరం తీస్తాడు. అలా కాకుండా నేను విత్తనాలు చల్లాను, మంచి విత్తనాలు పట్టుకొచ్చాను, ఇంట్లో కూర్చుందామంటే కాదుగా. పొలం రోజు వెళ్ళాలి, కలుపు తీయాలి, కలుపు మొక్కలు పెరగకుండా చూసుకుంటూ ఉంటేనే నీ పంట మిగులుతుంది. సో మనం చల్లినటువంటి ఈ విత్తనం, ఈ రాజ్యాంగం, ఈ విలువలు, స్వాతంత్ర పోరాటం, ఆ తర్వాత జరిగినటువంటి వాటిని మనం నిర్లక్ష్యం చేసేసి ఇంట్లో కూర్చుని ఇది నెగ్గుతుంది అనుకుంటే కాదు. కలుపు మొక్కలు పెరుగుతున్నాయి, కలుపు మొక్కలు తీయనందువల్ల. సో నిరంతరం ఈ పౌర సమాజంలో ఉన్నటువంటి సంఘాలు దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా కలిసి కూడబలుక్కుని మాట్లాడుకుని ఒక రకమైనటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మీరు అక్కడ పనిచేస్తాం, ఇక్కడ పనిచేస్తాం, మీ నుంచి మేము నేర్చుకుంటాం, మా నుంచి మీరు నేర్చుకుంటున్నారు. ప్రజా సంఘాలు, పౌర సమాజం సంఘాలుగా ఏర్పడి వారందరూ కూడా ఒక విస్తృతమైనటువంటి ఒక కూటమి, ఉమ్మడి కార్యాచరణ ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మీ నుంచి మేము నేర్చుకోవడం, మా నుంచి మీరు నేర్చుకోవడం. ఇక్కడ పనిచేయాలంటే ఇక్కడ సంగతి ఏమిటి, ఇక్కడ పరిస్థితులు ఏమిటి, ఇక్కడ దేశకాల మాన పరిస్థితులు బట్టి, అక్కడ దేశకాల మాన పరిస్థితులు బట్టి చేసుకుంటూ అందరికీ ఒకటే ఫార్ములా, అందరికీ ఒకటే అంటే కుదరదు. కాబట్టి అలా చేసుకుంటూ నిరంతరం పనిచేస్తేనే మనం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోగలం. ఎన్నాళ్ళు చేయాలి ఈ పని అంటే ఈ రాజ్యాంగం ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నామో అన్నాళ్ళు చేయాల్సిందే. ఒకరోజు అన్నం తిన్నాం కదా అంటే అయిపోదుగా. మళ్ళీ తినాలి.
ఒకరోజు స్నానం చేస్తే అయిపోదుగా మళ్ళీ చేస్తుండాలి, మళ్ళీ చేస్తుండాలి, మళ్ళీ చేస్తుండాలి. Vigilance is the price. ఎస్, కలుపు ఒకసారి తీసేవంటే కాదుగా, మళ్ళీ తీయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ తీయాలి. ఆ రకమైనటువంటి నిరంతరం పని చేస్తేనే, సక్రియంగా ఉంటేనే మనం ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, లౌకిక విలువల్ని కాపాడుకోవచ్చండి. నిత్యం నిర్దేశం ఉండాలి, ప్రేరణ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఒక నేతృత్వం కూడా ఉండాలి. ఒక మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు కాకపోయినా రాజకీయ నాయకత్వం అనేది అది ఉనికిలోకి రాదు. లేకపోతే అంటే మనకి రాజకీయం అంటే ఎన్నికలే అనుకుంటున్నామండి, కాదు కదా. రాజకీయం అంటే చాలా విస్తృతమైంది. ఎన్నికలు ఒక భాగం, కొంతమంది పోటీ చేస్తారు, కొంతమంది పోటీ చేయరు. కానీ ఇప్పుడు అది కాదండి, మనం ఎంత ఉపద్రవాన్ని కరోనా సమయంలో ఎదుర్కొన్నామండి. కరోనా సమయంలో అంత ఉపద్రవాన్ని మనం ఎదుర్కొంటే మన ప్రధానమంత్రి గారు వచ్చి మీరు పళ్ళాలు కొట్టండి అంటే కొట్టాం కదా. అయితే ఎందుకు దాన్ని నేను ప్రస్తావించానంటే, మన సైంటిఫిక్ టెంపర్ ఏమైపోయింది అంటే, సైంటిఫిక్ టెంపర్ని వదిలేసాం మనం. దానికోసం పనిచేసేటటువంటి సంఘాలు, సంస్థలు కూడా వారందరూ కూడా అసలు ఏ రకమైనటువంటి కార్యాచరణ లేకుండా కూర్చున్నారు కదా. అంచేత కదా ఆ మాట చెప్పగలిగారు ఆయన. అంచేతే ఆ మాట చెప్తే సమాజం అంతా కూడా గొర్రెలా తలవుపింది అంటే సైంటిఫిక్ టెంపర్ పూర్తిగా పోయినట్టే కదా లెక్క. చేశారు. అంచేత ఇది ఒక పక్కన సైంటిఫిక్ టెంపరు, ఒక పక్కన లౌకికవాదం, రాజ్యాంగం, ఇవన్నీ అన్ని వైపుల నుంచి కూడా అనేక రకాలైన సంఘాలు, పౌర సమాజంలో ఉన్నటువంటి సంస్థలు పనిచేస్తేనే మళ్ళీ ఈ దేశాన్ని మనం అనుకున్నామే, ఇది ఈ రాజ్యాంగం, ఈ దేశం ఇది ఒకరిది కాదు అందరిది అనేటటువంటి ఒక చాలా ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి మానవతా విలువల్ని ప్రతిపాదించినటువంటి దేశం ఇది, రాజ్యాంగం ఇది. దాన్ని మనం కాపాడుకోవాలి, పునరుద్ధరించుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఉన్నత విలువ ఉందనుకోండి, ఆ ఉన్నత విలువకి విఘాతం కలిగించే శక్తులు ఉండవు అని అనుకోవడం తప్పు కదా. ఉంటాయి, వాళ్ళ ప్రయత్నం వారు చేస్తుంటారు. ఈ 10 సంవత్సరాలకు కొంత చేశారు. కానీ మళ్ళీ ఈ ఎన్నికల్లో మనం నిలదొక్కుని పౌర సమాజం కనుక మళ్ళీ ఉంటే, ఇవి ఉన్నా కూడా అణిగి మణిగి వాటికి ఏమాత్రం కూడా బలం లేకుండా శక్తిహీనంగా ఉంటూనే ఉంటాయి. నాకు ఆల్బర్ట్ కాము రాసిన నవల గుర్తొస్తుందండి. ప్లేగ్ అని ఒక నవల, ఆయన వచ్చిన నవల రాశారు. ప్లేగ్ వస్తుంది, సరే మొత్తానికి దానికి అది చేస్తారు, తగ్గుతుంది అని, తగ్గింది అని మొత్తం ప్రజలందరూ కూడా సంబరం చేసుకుంటుంటే, ఆ డాక్టర్ ఏయు ఆయన చాలా గంభీరంగా కూర్చుని ఉంటాడు. ఆయన సంబరం చేసుకోడు. ఎందుకు చేసుకోడంటే, ఒక డాక్టర్గా ఆయనకి తెలుసు ఈ వైరస్ అనేది చావదు. ఇది ఇక్కడ వంటింట్లోనూ, వంటింటి సింకులోనూ, పొయ్యి మీదో, పొయ్యి కిందో, చల్లగా ఉన్న చోట, ఆ గూడులోనూ ఇక్కడో ఇంకా అలా బతికే ఉంటుంది, అలా ఉంటుంది. అది సరైనటువంటి వాతావరణం కోసం, సరైనటువంటి పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తుంది. అది సంవత్సరం ఉండొచ్చు, 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు. మళ్ళీ దానికి వాతావరణం, పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ ప్రకోపిస్తుంది. ఇప్పుడు 1925లో మొదలైనటువంటి ఈ వైరస్ ఇన్నాళ్ళు ఆగి వచ్చి ఇప్పుడు బాగా ప్రకోపించింది. దీన్ని మళ్ళీ మనం ఓడించి దాన్ని తక్కువ చేసామనుకో చచ్చిపోదండి. అది ఉంటుంది. అది ఉన్నా కూడా దాన్ని కదలనివ్వకుండా, మెదలనివ్వకుండా చేసేటువంటి శక్తులు బలం పెంచి పరిస్థితుల్ని కల్పించి అలాగా ఈ కలుపు తీస్తూ ఉంటేనే ఈ రాజ్యాంగం, ఈ దేశం, ఈ లౌకిక విలువలు పచ్చగా 10 కాలాల పాటు ఉంటాయి. చక్కగా చెప్పారు ఆ విషయం. ఇంకొక అంశాన్ని మీ పుస్తకంలో ప్రస్తావించారు. బై ది వే, ఇటీవల మీ పుస్తకం గురించినటువంటి సమీక్ష తెలుగు పత్రికలో, తెలుగు పేపర్లో ఒకసారి వచ్చింది సార్, మీరు చూసే ఉంటారు. దానికి మీరు ఇంగ్లీష్ పేరు ద క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా అని పెట్టారు. నాకు తెలిసి గుర్తున్నంత మేరకు అష్టవంకర్ల నవభారతం. అవునండి.
హిందీలో కూడా వచ్చిందండి, తమిళంలో వచ్చింది, మలయాళంలో వచ్చింది, కన్నడంలో వచ్చింది, తెలుగులో వచ్చింది, హిందీలో వచ్చింది, ఇంకా 4-5 భాషల్లో కూడా వాళ్ళు కూడా రైట్స్ కొనుక్కున్నారు. అక్కడి నుంచి అక్కడ కూడా వస్తుంది. బాగా విస్తృతంగా చదువుతున్నారు. అనేక వ్యాసాలు మీరు దాంట్లో రాశారు. మీరు మిడ్ వీక్ మ్యాటర్స్ అనుకుంటారు యూట్యూబ్ పాడ్కాస్ట్లో కూడా నేను చాలాసార్లు కూడా చూశాను. అయితే సార్, కొన్ని ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి అంశాలు మీరు ప్రస్తావించారు. ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడులు లేకపోవడం కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా కేవలం ఒక పార్టీ మారితేనే, లేకపోతే ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో మీరు చాలా ఉటంకించారు. అది ఇన్ఈక్వాలిటీ రిపోర్టు, ఆక్స్ఫామ్ వేసినటువంటి ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అయితేనేమి, తదితరులు వేసినటువంటి ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ మీరు చాలా కూలంకషంగా లోతుగా వ్యాసాలు రాశారు. అయితే నా ప్రశ్న సార్, ఒకవేళ ఒక పార్టీ అధికారం నుంచి తప్పించామనుకోండి, వేరే పార్టీ వచ్చి, అది చూశాం 2014 ముందు 10 ఏళ్ల పాటు ఇంకొక కూటమి అధికారంలో ఉన్నది కూడా చూశాం. మరి అప్పటికి ఈ 10 ఏళ్లకి ఆర్థిక రంగంలో మౌలికమైనటువంటి మార్పులు ఏమైనా జరిగాయి? అంటే అప్పుడు నిరుద్యోగం లేదా, అప్పుడు అధిక ధరలు లేవా, అంటే అసమానత లేదా, రిలేటివ్లీ స్పీకింగ్ అసమానత లేదా, అవి పెరగలేదా? బహుశా ఇప్పుడు ఇంకా వేగంగా పెరుగుతుండొచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా మాటకు వస్తే, ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఏ దేశం తీసుకుంటారు, అమెరికాతో మొదలెట్టు అసమానతలు ఉన్నాయి, అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చుంటారు? కేవలం పార్టీని అధికారం నుంచి తప్పించి ఇంకొక కూటమిలో ఇంకొక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినంత మాత్రం, లేదా కొద్దిమంది వ్యక్తుల్ని ఆయా వ్యవస్థల నుంచి తప్పించి కొత్త వ్యక్తుల్ని నియమించినంత మాత్రాన ఇవి సమసిపోతాయంటారు. ఇందాక మనం లౌకికవాదం గురించి మాట్లాడుకున్నాం. ఒక పార్టీ అధికారంలోంచి, ఒక కూటమి అధికారంలోంచి తొలగిపోతే పోతుందంటే కాదు. ఎవరు వచ్చినా కూడా ఇది నిరంతరం దీని గురించి శ్రమ జరుగుతూనే ఉండాలి, ప్రయత్నం జరుగుతూనే ఉండాలి అన్నాం కదా. ఆర్థికంగా కూడా అంతే. ఇప్పుడు అసమానతలు, ధరల పెరుగుదల, ఇవి ఇదివరకు లేవా, ఇప్పుడే కొత్తగా వచ్చాయా అన్నట్టు అంటారండి. ఉన్నాయండి, ఇదివరకు ఉన్నాయి. నేను చూసేటువంటి తారతమ్యం ఏమిటంటే, అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు ఉండకూడదు, అసమానతలు తొలగించాలి, పూర్తిగా తొలగించడం కుదరకపోతే కనీసం తగ్గించాలి, ఇంత దారుణంగా ఉండకూడదు అనుకోవడం ఒకటి. అది ఒక దృక్కోణం. అది రెండో దృక్కోణం ఏంటంటే, అసమానతలు మంచివే, అసమానతలు ఉంటేనే ఈ సమాజం ముందుకెడుతుంది. ఆర్థిక అసమానతలు ఉండి కొంతమంది బాగా ధనవంతులైతే వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టినందువల్ల మీకు నాకు ఇవాళ కాకపోతే రేపు, రేకపోతే ఎల్లుండి కాకపోతే 5 ఏళ్ళకి, 5 ఏళ్ళకి కాకపోతే 10 ఏళ్ళకి మీకు కూడా ఎంతో అంతో మంచి జరుగుతుంది. అంచేత మీరు ఓపిక పట్టాలి. అసమానతలు ఉండడం వల్ల మంచిది. అంటే మా చిన్నప్పుడు, మరి మీ దగ్గర ఈ బావులు, నూతులు ఉంటాయి, మాకైతే ఉండేవి. బావిలోంచి బాల్టీతోటి నీరు తోడి ఇలా పోస్తున్నారు, మీరు తాగారనుకోండి, మీరు తాగుతుంటారు, ఆయన పోస్తుంటారు, మీ మోహ చేతి దగ్గర నుంచి చుక్కలు పడుతుంటాయి. అలాంటిది నేను పట్టుకుని తాగమంటున్నారు అనమాట. అంటే అసమానతలు ఉంటాయి, కొంతమందికి బాగా వస్తుంది, కొంతమందికి ధనవంతులు అవుతారు. వాళ్ళు తాగుతూ ఉంటే మీరు అలాగా వేచి చూస్తూ ఉంటే మీకు కూడా మోచేతి నీళ్లు తాగే అవకాశం ఇవాళ కాకపోతే 2 ఏళ్ళకో, 2 ఏళ్ళకి కాకపోతే 5 ఏళ్ళకో ఇంతో అంత మీకు కూడా కలుగుతుంది అన్న ఒకటి. అంటే అసమానతలు ఉండడం మంచిది అనేటువంటిది ఒక ధోరణి. అసమానతలు ఉండకూడదు, తగ్గించాలి, లేకపోతే పూర్తిగా వాటిని లేకుండా చేయాలి అనేది ఇంకొక ధోరణి. అసమానతలు ఉండకూడదు, తగ్గించాలి, లేకపోతే వాటిని పూర్తిగా తొలగించాలి అనేది ఆ ధోరణి వాళ్ళు. తొలగించేటటువంటి శక్తి, సామర్థ్యం, ఆలోచన, కార్యాచరణ లేక అయోమయంతో కింద మీద పడుతున్నారు అనుకోండి, అయినా కూడా వాళ్ళకి నా మద్దతు ఉంటుంది. కానీ వాళ్ళకి మనం మాట్లాడచ్చు, సాయం చేయొచ్చు. అలా కాదురా, అసమానత తొలగించాలంటే ఇలా చేయాలి అనొచ్చు. వీళ్ళతో ఏం చెప్తామంటే, వీళ్ళు అసమానత ఉండాలంటున్నారు, మంచిది అంటున్నారు.
సో మీరు ఇదివరకు అసమానతలు లేవా అంటే అసమానతలు ఉన్నాయి, కానీ అసమానతలు మంచివే అని చెప్పినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అసమానతలు ఉన్నాయి, ఉంటే ఏమిటట, ఉండాలి కదా, ఉంటేనే మంచిది కదా అంటున్నారండి. మీకు ఈ ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక చాలా పేరు మోసిన ఆర్థికవేత్త అరవింద్ పణగారియా అనేవారు ఇప్పుడు ఆర్థిక సంఘం అధ్యక్షులుగా కూడా నియమించారు వారిని. వారు డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ అని ఒక వ్యాసం రాశారండి. అసమానతలు ఉండడం మంచిదే, అసమానతల వల్ల ఇవాళ కాకపోతే రేపు మిగతా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, వారికి కూడా ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అనేటువంటి వాదన అది. ఇంకొక వాదన, అసమానతలు ఉండకూడదు, అసమానతలు లేనటువంటి దిశగా మన ఆర్థిక వ్యవస్థని మనం తీసుకెళ్ళాలి అనేది ఒకటి. ఇది జరుగుతుందా, జరగదా, చేయగలవా లేదా, వారికి ఆ శక్తి ఉందా లేదా, శక్తి లేకపోతే ఇది మేము కూడా చెప్తాం, మీరు కూడా చెప్తారు, కానీ వీళ్ళు ఏం చేస్తాం మనం. అంచేత ఇందులో దెర్ ఇస్ ఎ క్వాలిటేటివ్ డిఫరెన్స్. మీరు అన్నారు ఇదివరకు లేవా అంటే ఉన్నాయి, కానీ ఉన్నాయి కానీ ఉండకూడదు అని కృషి చేసాము. అసమానతలు ఉండకూడదు అని నమ్మాము, కానీ అసమానతలు ఉండాలి అని నమ్మే వాళ్ళతో మనం ఎలాగండి? అది తేడా ఈ రెండింటికి. గత ప్రభుత్వాలు కూడా నాకు తెలిసినంత మేరకు సార్, యూపీఏ ప్రభుత్వంలో కూడా ఏ వాదన అయితే వాళ్ళు తీసుకొచ్చారు, ప్రైవేటీకరణ మంచిది, ట్రిక్కుల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కూడా అది రీచ్ అవుతుంది, ఇలాంటి వాదనలు వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడ కూడా నాకైతే ఈ వాదన వరకు ఎక్కడ తేడా కనిపించడం లేదు. బహుశా మీరు అన్నట్టు ఇక్కడ ఒక నిజాయితీపరమైనటువంటి ఒక ప్రయత్నం జరిగి ఉండవచ్చు, అక్కడ ఒక ప్రయత్నం జరిగి ఉండవచ్చు, కానీ మౌలికంగా వాళ్ళు వాదించే తీరులో కానీ వాళ్ళ సిద్ధాంతంలో కానీ ఎక్కడ కూడా అప్పుడు వాళ్ళకు వత్తాసు పలిగినటువంటి మేధావులు, పేర్లు కూడా అవసరం లేదు అనుకోండి, ఇప్పుడు కూడా అలాంటి మేధావులు ఇప్పుడు కూడా వత్తాసు పలుకుతున్నారు. ప్రైవేటీకరణ మంచిదే, అసమానతలు ఉండాల్సిందే. ఇంత జరిగినప్పటికీ ప్రైవేటీకరణ అనండి, ప్రపంచీకరణ అనండి, మరొకటి అనండి, దానివల్ల జరుగుతున్నటువంటి ఘోరాలన్నీ చూస్తూనే ఉన్నాం. ఎవరెవరికి సంపద పోగవుతుందో స్పష్టంగా గణాంకాలతో సహా ప్రతిరోజు పబ్లిష్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒత్తాసుగా అప్పుడు నిలిచారు, ఇప్పుడు నిలుస్తారు. దీనికి ఎలా మనం అంటే కేవలం ఒక పార్టీని తొలగించినంత మాత్రం, వేరే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినంత మాత్రాన అసమానతలు అయితే తొలగిపోతాయా అన్నది ప్రశ్న. పార్టీని లేకపోతే కూటమిని తొలగించడం, ఇంకో పార్టీని ఇంకో కూటమిని పెట్టడంతో అయ్యేవి కావు ఇవి. అది లౌకికవాదమైన అంతే, అసమానతలకు సంబంధించినటువంటి ఆలోచన కూడా అంతే. ధోరణి మాత్రమేనా ఇక్కడ, లేకపోతే ధోరణి ముఖ్యమండి. అసమానతని పెంపొందించే అడుగా ఇది, అసమానతను తగ్గించే అడుగా అనే దాని మీద ఒక విచక్షణ ఉండాలి కదండి. ఆ విచక్షణ లేకుండా అసమానతలు పెంపొందించేటటువంటి అడుగు ఇది అన్నా కూడా ఇది మంచిదే, అసమానతలు ఉండాల్సిందే అనే వాళ్ళకిను అయ్యో అసమానతలు పెరుగుతాయి దీనివల్ల, అయితే ఇది చేయలేమా మనం, కుదరదా, మంచిది కాదు కదా అనుకునే వాళ్ళకి తేడా ఉంటుంది కదా ఒకటి. రెండోది మీరు అన్నారు ఇదివరకు లేరా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని, ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. మీకు అసలు సమానత్వం ఎందుకు ఉండాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సమానత్వం ఎలా ఉంటుంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సమానత్వం మీరు సంపదని పంచాలి అనేటువంటి ఆలోచనతో కనుక మీరు ఆర్థిక వ్యవస్థని నిర్మిస్తే సంపదని పంచరు, మీరు పేదరికాన్ని పంచుతారు అనేటువంటి మాట కూడా మాట్లాడతారు వీళ్ళు. సంపద సృష్టి చేయాలి, ముందు సంపద సృష్టించాలంటే కొంతమందికి కొన్ని రాయితీలు ఇవ్వాలి, కొంతమంది కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రోత్సాహకాలు ఇచ్చి అది అసమానతకు దారితీసినా కూడా సహించి ఆ ప్రోత్సాహకాల వల్ల ఇవాళ కాకపోతే రేపు లేకపోతే ఉత్తరోత్తర 10 ఏళ్లకు 15 ఏళ్లకు మీకు కూడా ఎంతో మంచి జరుగుతుంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం 91లో మన ఆర్థిక పంథాన్ని మార్చాం. పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు వారి నేతృత్వంలో చేశాం. రిఫార్మ్ విత్ ఎ హ్యూమన్ ఫేస్ అనేవాళ్ళు, సేఫ్టీ నెట్ అనేవాళ్ళు. ఈ రిఫార్మ్స్ వల్ల నష్టం జరిగినటువంటి వాళ్ళకి ఎంతో మనం ఆదుకునేటటువంటి వ్యవస్థను కూడా మనం నిర్మించుకోవాలి, పెట్టుకోవాలి అనేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదండి, తేడా అది. ఇప్పుడు మార్పు అంటే ప్రపంచం మారుతోంది, మనం కూడా మారాలి. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. అప్పట్లో సేఫ్టీ నెట్ అని ఏదైతే వాళ్ళు
ప్రతిపాదించారు. ఉదాహరణకి చమురు ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక సేఫ్టీ నెట్ ఉండాలి, దానికి ఒక స్థిరీకరణ నిధో ఏదో నాకు గుర్తులేదు, దానికి ఒక కేటాయింపు లేదు. కానీ వాళ్ళే ఎవరైతే ఆ ప్రతిపాదన చేశారో వాళ్ళే దాన్ని నీరు గారుస్తూ వచ్చింది. మీరు ఇంతకుముందు ఏదైతే సామాజిక జీవితంలో నీరు గారుతూ వచ్చిన విలువల గురించి మనం మాట్లాడాం, ఈ ఆర్థిక రంగంలో కూడా ఎవరైతే ఆ ప్రతిపాదనలు చేశారో వాటిని నీరు గారుస్తూ ఏదైతే హ్యూమన్ ఫేస్ అన్నారో ఆ హ్యూమన్ ఫేస్ కాస్త తొలగించేశారు, డీమన్ ఫేస్ వచ్చింది. ఇది వాళ్ళే చేస్తూ వచ్చారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తారు. అందుకే నేను మొట్టమొదటి చెప్తున్నాను, మీరు రాజకీయ పార్టీలకు ఇవన్నీ వదిలేస్తే వాళ్ళు ఓట్ల కోసమో దానికోసమో పదవుల కోసం ఇంకో దానికోసం దేన్నైనా త్యాగం చేయడానికి, దేన్నైనా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అంచేత మీకు పౌర సమాజం కనుక చైతన్యంగా లేకుండా, సతర్కంగా లేకుండా, డిమాండ్ చేయకుండా ఇది ఒప్పుకోము మేము, ఇలా కాదు అనేటువంటిది అడుగడుగున ప్రభుత్వాన్ని నిలదీసి వంగదీసి చెప్పి, వాళ్ళు చెప్పినా కూడా అలా చేసుకుంటూ పోతే వారిని శిక్షించకుండా ఏదో కారణాల చేత మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తూ వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటారు. మీకు ఒకటే ఉదాహరణ ఇస్తానండి. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వస్తే మనందరం కూడా ఇబ్బంది పడ్డాం. కొన్ని వేల మంది వలస కార్మికులు కాలినడకన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారండి. మన ఎదురుగుండా నడుచుకుంటూ హైవేల మీద వెళ్ళారు. మీరు నేను కూడా వెళ్ళి మంచినీళ్ళు బిస్కెట్లు ఇచ్చే వాళ్ళకి తిట్టుకున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ ప్రకటిస్తే అప్పటికప్పుడు అర్థంతరంగా ప్రకటిస్తే చాలా ఇబ్బందులు పడ్డాం, తిట్టుకున్నాం. సరే ఏదో మొత్తం కోవిడ్ని అరికట్టడానికి ఏదో చేస్తున్నారులే అనుకున్నాం. హాస్పిటల్ బెడ్స్ లేకపోయినా, వెంటిలేటర్ లేకపోయినా, ఆక్సిజన్ లేకపోయినా చాలా ఇబ్బందులు పడినాం. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాం, చాలామంది పోయారు. పవిత్ర గంగా నదిలో కూడా అనేక వందల శవాలు తేలినా కూడా మనం ప్రభుత్వాన్ని శిక్షించలేదు కదా, తిరిగి ఓట్లేసాం కదా. తిరిగి ఓట్లేస్తే శిక్షించకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ విధానాలను రచించినటువంటి వాళ్ళు, ఈ విధానాలను అమలు చేసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? మనం చేసింది బాగానే ఉందనుకుంటారు. అవునా? అడిగిన వాళ్ళేరి, శిక్షించిన వాళ్ళేరి, తప్పుపట్టిన వాళ్ళేరి, నువ్వు ఇలా చేయకపోతే ఊరుకునేది లేదు అన్నవాళ్ళేరి. లేకపోతే సమాజం నుంచి అంటే ఇవన్నీ ఎవరు చేయాలి? సమాజం చేయకుండా రాజకీయ పార్టీలు ఆ పార్టీ చేయలేదు, ఈ పార్టీ చేయలేదు, మనం ప్రేక్షకులం మనం వాళ్ళకు వదిలేసినందువల్ల. అంటే ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ వర్తమానం కేవలం ఒక 20-30 పార్టీలు, 20-30 నాయకులుకి వదిలేసాము మనం. ఇంత విశాలమైనటువంటి దేశం, 140 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దేశం, ఒక 20-30-40 పార్టీలకి, 20-30-40 నాయకులకి మన దేశ భవిష్యత్తుని, వర్తమానాన్ని ఇచ్చేసి మీరు చూడండి, మీరు చూడకపోతే ఎలా, మీరే చూడాలి కదా అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. నా ఉద్దేశంలో అక్కడి నుంచి మనం తీసుకుని చొరవ ప్రజా సంఘాలు, మన పౌర సమాజం చేపట్టకపోతే, మన చేతుల్లోకి తీసుకోకపోతే ఈ దేశంలో సరైనటువంటి పంథ అమలు కాదు. ఉద్యమమే పరిష్కారం. అంతే. ప్రభాకర్ గారు, మిమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈటీవీలో మీరు నిర్వహించినటువంటి కార్యక్రమం ప్రతిధ్వని చూశాను. ఆ తర్వాత అనేక మార్లు వివిధ అంశాల మీద, సామాజిక అంశాలు కానీ, ఆర్థిక అంశాలు కానీ మాట్లాడే తీరు చూశాను. ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు ఎలాంటి తడబాటు లేకుండా నెమ్మదిగా, శాంతంగా, ఎలాంటి ఆవేశం లేకుండా, అసలు ఇది మీ స్వభావంలో భాగమా సార్? అసలు మీకు ప్రేరణ ఎవరు? నేను సహజంగానే మాట్లాడతానండి. అంటే మాట్లాడే ముందు, ఏదైనా చెప్పదలుచుకునే ముందు కాస్త వివరంగా అధ్యయనం చేస్తాను. చేసిన తర్వాత ఈ విషయం చెప్పాలి అని నేను స్థిరపరచుకున్న తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు విషయం చెప్పిన తర్వాత అవతల వాళ్ళు దాని గురించి ఏమనుకుంటారు
అనేది వాళ్ళకు వదిలేస్తాం. కానీ మనం ఆవేశపడినందువల్ల అవతల వాళ్ళు ఆవేశపడతారు, లేకపోతే మనం ఉద్రేకపడినందువల్ల అవతల వాళ్ళు ఉద్రేకపడతారు అని నేను అనుకోను. మనం చెప్పాల్సింది సూటిగా చెప్తాము, విషయం ఇది, ఇలా ఉంది, నా ఆలోచన ఇది, ఇలా అయితే బాగుంటుంది చెప్తాను, అంతవరకే నా పని. చాలామంది అడుగుతారు నన్ను, మీరు ఆవేశపడరు ఏమిటని. ఆవేశపడేటువంటి అవసరం లేదు నా ఉద్దేశంలో. ఇవాళ ఉన్నటువంటి స్థితిగతులను చూస్తున్నాము, ఈ స్థితిగతులు ఇలా ఉన్నాయి అని నాకు తోచినటువంటి 4 ఆలోచనలు, 4 మాటలు చెప్పడమే. దాని గురించి నేను ఉద్రేకపడాల్సిన అవసరం ఏముంటుంది? కొంతమంది చప్పగా ఉంటుంది మీరు చెప్పేది, మీరు ఉద్రేకపడరు అంటారు. చప్పగా ఉన్నా ఘాటుగా ఉన్నా నేను చెప్పాల్సింది ఇంతే, ఇది చెప్తాను, ఇది నా ఆలోచన. నేను అనుకోవడం అది స్వభావంలో భాగమేమో. అసలు మీరు ఎప్పుడు ఆవేశపడతారు సార్? ఆవేశపడకండి ఎందుకుంటాం? ఆవేశపడినందువల్లే కదా నేను చెప్పే మాటలు బయటకు వచ్చేవి. ఆవేశం ఉన్నందువల్ల, ఆవేదన ఉన్నందువల్ల, జరుగుతున్నది సరిగా లేదు అని అనుకున్నందువల్ల, ఒక అభిప్రాయానికి వచ్చినందువల్ల, ఇది ఇలా ఉండకూడదు, నలుగురు ఆలోచించాలి దీని గురించి అని అనుకున్నందువల్లే కదా ఆవేశం ఉంది. ఆవేశాన్ని వ్యక్తీకరించడంలో అంత ఉద్రేకపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఉద్రేకపడితే బాగుంటుంది అంటారు, అది వేరే విషయం. కానీ అవసరం లేదని నేను అనుకుంటాను. అది బహుశా నా స్వభావం కావచ్చు. కానీ మీరు వెలుగుచ్చే అభిప్రాయాల వెనుక మీరు అన్నట్టు ఆవేశం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది. మీ ఆవేదన ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తూనే ఉంది సార్. సార్ మీ గురించి మీ అభిప్రాయాలు, మీ రాజకీయ అభిప్రాయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి అభిప్రాయాలు కానీ చాలా మటుకు ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్నాయి. అవన్నీ చూస్తున్నాం, వింటున్నాం. కానీ ముఖ్యంగా మీ బాల్యం గురించి చాలామందికి తెలియదు సార్. మాతో మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి కొన్ని విషయాలు మాతో పంచుకోగలరు? నేను నరసాపురంలో పుట్టానండి, పశ్చిమ గోదావరి జిల్లా. నేను 9వ తరగతి వరకు నరసాపురంలో చదువుకున్నాను. 10వ తరగతి మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు అప్పుడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు మా నాన్నగారు అప్పుడు శాసనసభ్యులుగా ఉండేవారు. మా నాన్నగారు రాష్ట్రం విడిపోకూడదు, ఒకటిగా ఉండాలి అనే లైన్ తీసుకున్నారు. అప్పుడు మా ఇంటి మీద పెద్ద దాడి జరిగింది. మేమందరం కూడా రాత్రి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. సో అప్పుడు నా విద్యాభ్యాసానికి ఆటంకం రాకుండా నన్ను ఇక్కడ హైదరాబాద్లో ఒక స్కూల్లో జాయిన్ చేశారు. సో ఆ రకంగా విద్యాభ్యాసం కొనసాగింది. ఒక సంవత్సరం 10వ తరగతి ఇక్కడ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా ఒక సంవత్సరం ఇక్కడ చదువుకున్నాను ఇంటర్మీడియట్. మళ్ళీ 2వ సంవత్సరానికి మా ఊరు వెళ్ళిపోయాం. డిగ్రీకి నేను విజయవాడ లాయలా కాలేజీకి వచ్చానండి. అక్కడి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి, ఎంఫిల్కి, కొంత పిహెచ్డి కొన్నాళ్ళు ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేశాను. అక్కడి నుంచి నా పిహెచ్డికి నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళి పిహెచ్డి పూర్తి చేసుకుని వచ్చాను. బాల్యం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంటుంది. మా నాన్నగారు, మా తాతయ్య గారు, మా మేనమావలు, మా బాబాయిలు, మా పెద్దనాన్న వీళ్ళంతా కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు. అంచేత మాకు చాలామందితోటి సంబంధాలు వచ్చేవారు, వెళ్ళేవారు. పల్లెటూరు నుంచి వచ్చి ఏదో కోర్టు పని మీదో లేకపోతే తహసీల్దార్ పని ఆఫీస్కి వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఉండడం, అక్కడే భోజనాలు చేయడం, చాలా హడావుడిగా ఉండేది మా ఇల్లంతా. మా నాన్నగారిని కలవడానికి అనేక మంది వస్తుండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడడం, ఉండడం, మేము టీలు తీసుకెళ్ళివ్వడం, వాళ్ళకి ఏదైనా ఆ టైంకి టిఫిన్, టీయో, కాఫీ అది ఇవ్వడం, ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. ఇల్లంతా కూడా చాలా హడావుడిగా ఉండేదండి. నేను డిగ్రీకి వెళ్ళే వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. మధ్యలో ఒక్కసారి నేను మున్సిపల్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఊర్లో ఒక కాన్వెంట్ పెట్టారు, ఇంగ్లీష్ కాన్వెంట్. అంటే అది అక్కడ
హిందూ స్త్రీ పునర్వివాహ సంఘం అని ఒకటి ఉందండి. ఓకే. అది చాలా చరిత్ర కలిగినటువంటిది. అద్దేపల్లి సర్వేశెట్టి గారిని వారు నడుపుతుండేవారు. అంటే బాల్య వివాహాలు చేసుకుని వితంతులుగా అయినటువంటి వారందరినీ తీసుకొచ్చి వారికి ఏదైనా ఒక ఉపాధి చూపించడం, వారికి కొన్ని నేర్పరితనం, కొన్ని ఏదైనా వృత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి కౌశలం ఇటువంటి ఇచ్చి, అలాంటివన్నీ వారికి ఇచ్చి వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి ఇది చేకూర్చి వారు మళ్ళీ వివాహం చేసుకునేటటువంటి, ఆ రోజుల్లో పెద్ద విప్లవాత్మకమైనటువంటి ఇది. దాని మీద దాడి చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నానా మాటలు అనేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు, ఇటువంటివన్నీ ఉండేవి ఆ రోజుల్లో. వారి శిష్యులుగా సర్వేశెట్టి గారు ఇక్కడ పెట్టారనమాట. వారు ఏం చేశారంటే ఆ రోజుల్లో మద్రాసు నుంచి ఒకరిద్దరు ఆంగ్లో ఇండియన్స్ తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. అక్కడ పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని మా దాంట్లో చేర్పించండి అని అడిగినట్టున్నారు. మా నాన్నగారేమో నన్ను పంపించారు అక్కడికి. కొన్నాళ్ళు చదువుకున్నాను నేను అక్కడ, 1 సంవత్సరం చదివినట్టున్నాను. ఒకరోజు మా నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఏదో చదవమన్నారు, తెలుగు. నేను సరిగ్గా చదవలేకపోయాను. తెలుగు లేదు, నా ఉచ్చారణ బాగలేదు ఏదో మొత్తానికి. మా నాన్నగారికి నచ్చలేదు అది. అందులో తీసి మళ్ళీ మున్సిపల్ స్కూల్లో వేశారు నన్ను. వీడికి తెలుగు రావాలి, తెలుగులో చదువుకోవాలి, తెలుగు బాగుండాలి అని. నేను లాయలా కాలేజ్ విజయవాడ వచ్చేంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ అది రాయడం కానీ పెద్దగా చేయలేదండి. అయితే ఇంగ్లీష్ పుస్తకాలు చాలా మా ఇంట్లో చాలా ఉండేవి. నేను అర్థం కాకపోయినా చదువుతుండేవాడిని. అంటే మాట తర్వాత మాట చదువుతుండేవాడిని. దాని ఉచ్చారణ సరిగా ఉందా లేదా అనేది చూసుకునేవాళ్ళం కూడా కాదు, చదువుతుండేవాళ్ళం. అర్థమైనా కాకపోయినా చదువుతుండేవాళ్ళు. అలా కొంత ఇంగ్లీష్ అక్షరంతో, పుస్తకంతో, వాక్యంతో పరిచయం ఉంది. కానీ అప్పటి వరకు రాసేది తెలియదు, వింటే కూడా పెద్దగా అర్థమయ్యేది కాదు. విన్నప్పుడు ఆ రోజుల్లో క్రికెట్ కామెంటరీ, బాగా క్రికెట్ ఆడుకునేవాళ్ళం. క్రికెట్ కామెంటరీ కొంత ఇంగ్లీష్లో వచ్చేది. తెల్లారుజామున లేచి ఆస్ట్రేలియాలో జరుగుతుంటే వింటూ ఉండేవాళ్ళం. బాగుండేది అది. అలా వినడం అంటే కాస్త శ్రవణం ఉండేది. తర్వాత ఇంగ్లీష్ వార్తలు రేడియోలో వినేవాళ్ళం. కొంత ఇంగ్లీష్ తోటి అలా పరిచయం తప్ప రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం పెద్దగా తెలిసేది కాదు. అది లాయల్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం, లెక్చర్లు ఇంగ్లీష్లో ఉండడం, అలా నెమ్మదిగా ఇంగ్లీష్ కూడా అలవాటైంది. 4వ తరగతి వరకు నేను మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత మా ఊళ్ళో మిషన్ హై స్కూల్ ఉంది. మిషన్ హై స్కూల్ వారు చేర్చుకోవడానికి ఒక పరీక్ష పెట్టేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో. నేను ఆ పరీక్ష రాస్తే బాగా రాసినట్టున్నాను, నాకు తెలియదు. వారు 4 నుంచి 5 కాకుండా 6లో వేశారు నన్ను. సో 4 నుంచి నేను 5 చదవలేదండి, 4 నుంచి 6లోకి వెళ్ళాను. మంచి స్కూల్స్, అందరూ ఉండేవాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. చెప్పాను కదా, మా కుటుంబం ప్రజా జీవితంలో ఉంది కాబట్టి మాకు ఖాదర్వల్లి బాబాయ్ ఉండేవాడు, జోసెఫ్ మావయ్య ఉండేవాడు, అన్సరీ బాబాయ్ ఉండేవాడు, లేకపోతే మస్తాన్ బావ ఉండేవాడు, ఇట్లా గ్రేస్ పిన్ని ఉండేది. అట్లా అందరినీ వరుసలు పెట్టి పిలుచుకునేటటువంటి వాళ్ళు. మా ఇంట్లో భోజనం చేయడం, వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం, రాకలు పోకలు, ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు. మా అమ్మ అయితే ఏమన్నా ఇంట్లో పిండి వంటలు చేస్తూ తన పొయ్యి దగ్గర కూర్చొని చేస్తూ ఉండేది. మేము పట్టుకుని చుట్టుపక్కల అందరికీ ఇరుగుపరు అందరికీ పంచిపెడుతూ ఉండేవాళ్ళం. మేము అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం మధ్యలో, ఇదేమిటి ఇన్ని ఇచ్చేస్తున్నాం మనం అనుకుంటుందా లేదా అని. అంత ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణులు ఉండేది ఆ రోజుల్లో. మా ఇల్లు, మా ఊరికి పొరుగు అందరూ కూడా. బహుశా ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల అనుకుంటాను, బహుశా మీకు సెక్యులర్ అవుట్లుక్, బహుశా ఈ బాల్యం నుంచి మీరు అందరితోటి మింగిల్ కావడం వల్ల వచ్చినటువంటి. మాకెవ్వరు కూడా వీరు ఆ మతానికి ఈ మతానికి చెందిన వాళ్ళు అటువంటి భేదభావంతో, ఆ దృష్టితోటి ఒకళ్ళొకళ్ళు చూసేవాళ్ళు. నాకు ఒకటి బాగా గుర్తండి. దాన్ని సత్య మాస్టర్ బడిలో వేసినప్పుడు మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. మా నాన్నగారు వచ్చి నన్ను స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ అప్లికేషన్లో పేరు, తండ్రి పేరు ఇవన్నీ రాసుకుంటూ కులం మతం కూడా ఉండేది. ఆ రెండింటికి మా నాన్నగారు డాష్ పెట్టారండి. ఇంకోటి నాకు బాగా గుర్తుంది ఏంటంటే, నేను డిగ్రీలో లాయలాలో చేరినప్పుడు, అప్పుడు కూడా మా నాన్నగారు ఎమ్మెల్యే,
నన్ను నరసాపురం నుంచి విజయవాడ ఆర్టీసీ బస్సులో తీసుకెళ్ళారండి. మీ ఇద్దరు, నాన్నగారు నేను ఆర్టీసీ బస్సులో వెళ్ళి విజయవాడ బస్ స్టాండ్లో దిగి రిక్షా కట్టించుకుని రిక్షాలో లయలో కాలేజీకి వెళ్ళి రిక్షా అక్కడే పెట్టుకుని నన్ను కాస్త ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, అప్పుడు ఫాదర్ ఫ్రాన్సిస్, ఫాదర్ టెక్కపురం ఉండేవారు. వారు సరే మేము తీసుకుంటాం ఈ అబ్బాయిని అన్న తర్వాత నా బ్యాగ్ అది అక్కడ పెట్టేసి మా నాన్నగారు అక్కడ ఆపుకున్న రిక్షాలో ఎక్కి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నరసాపురం వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటికి. అది బహుశా రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటికి. సో అంటే చాలా సీదా సాధారణ జీవితాలు, అందరితో కలిసిమెలిసి ఉండాలి, వరుసలు పెట్టి పిలుచుకోవడాలు. అంటే నేను అప్పుడేదో చాలా గొప్పగా ఉంది, ఇప్పుడు అలా లేదు ఆ ఉద్దేశంలో చెప్పట్లా. నేను కేవలం ఆవేళ ఉన్నటువంటి దాన్ని మీకు వర్ణిస్తున్నాను అంతే. అది మంచిదా, ఇది ఇవాళ మంచిదా, అది గొప్పదా, ఇది ఇవాళది గొప్పదా అని నేనేమి దాని గురించి ఏం చెప్పట్లా. మా ఇంట్లో మా పిన్నులు, మా అత్తయ్యలు దర్గాకి వెళ్ళేవాళ్ళండి. నేను కూడా దర్గాకి వెళ్ళేవాడిని. దర్గాకి వెళ్ళడానికి ఇంకో రహస్యం ఉందండి. దర్గాలో ప్రసాదం బాగుండేది. అది మంది కాదు, అది వాళ్ళది, ఇది మనది. అందులో మనం వెళ్ళడం ఏంటి, ఇందులోకి వాళ్ళు రావడం ఏంటి, వాళ్ళ ఇంట్లో మనం భోజనం చేయడం ఏంటి, మన ఇంట్లో వాళ్ళు భోజనం చేయడం ఏంటి, అతను నాకు మావయ్య ఎలా అవుతాడు, ఇతను నాకు బాబాయ్ ఎలా అవుతాడు. మా మావయ్య క్లాస్మేట్ ఒక ఆయన జాన్ పాల్ అని ఉన్నాడండి, మా ఆఖరి మావయ్య క్లాస్మేట్. నేను జాన్ పాల్ మావయ్యనే పిలిచేవాడిని. ఈయన మావయ్య, ఆయన మావయ్య. అలా అంటే ఆ రకమైన వాతావరణంలో పెరిగాను నేను. మా 3TVకి మీరు ఇచ్చినటువంటి ఈ సమయానికి కృతజ్ఞతలు. నమస్తే అండి, థ్యాంక్ యూ.